ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ అయ్యి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఉపాధి నిమిత్తం కొన్ని కుటుంబాలు జంగారెడ్డిగూడెంకి వచ్చి గుడారాలు వేసుకుని జీవిస్తూ ఉన్నారు. వారంతా నిన్న సాయంత్రం రోడ్డు వద్ద పెట్టిన పానీపూరి తిని ఆకలి తీర్చుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున చూసేసరికి ఆ కుటుంబాల్లో విజయ్, రామకృష్ణ అనే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా అంబులెన్స్ లోనే ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఆ పిల్లలకి అలాగుంది. 3 గంటల నుంచి కడుపు నచ్చుందని చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళలోపునే అలాగా అయింది. అంతే సార్. మళ్ళీ ఇంటికి రాత్రి పనిపూరి తిన్నాక పెరుగన్నం తిన్నారు, పనుకున్నారు. తెల్లారుగానే అలా అయింది సార్. దేనివల్ల వచ్చింది మాకు అర్థం కావట్లేదు. ఓ బాబుకు 10 సంవత్సరాలు, ఓ బాబుకు 6 సంవత్సరాలు. రామకృష్ణ, విజయ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ అయ్యి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఉపాధి నిమిత్తం కొన్ని కుటుంబాలు జంగారెడ్డిగూడెంకి వచ్చి గుడారాలు వేసుకుని జీవిస్తూ ఉన్నారు. వారంతా నిన్న సాయంత్రం రోడ్డు వద్ద పెట్టిన పానీపూరి తిని ఆకలి తీర్చుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున చూసేసరికి ఆ కుటుంబాల్లో విజయ్, రామకృష్ణ అనే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా అంబులెన్స్ లోనే ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయారు.